Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. మన VMR Logics ఎక్కడ దొరుకుతాయి ఫస్ట్ అంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అండ్ డౌన్లోడ్ ద యాప్ VMR Logics అని కొట్టండి. మీకు ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మన యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన యాప్లో రైట్ నౌ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మన యాప్లో రైట్ నౌ ఫస్ట్ అర్థమెటిక్, సెకండ్ రీజనింగ్, థర్డ్ ప్యూర్ మ్యాథ్స్, ఫోర్త్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ వరకు మీకు కంప్లీట్గా కోర్సెస్ ఉన్నాయండి. అందులో నువ్వు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఈ నాలుగిట్లో ఏ జాయిన్ అయినా మన యాప్లో నీకు కంప్లీట్గా కోర్సెస్ అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇందులో ఒకటి జాయిన్ అవ్వచ్చు, లేదా రెండు జాయిన్ అవ్వచ్చు, లేదా ఏవైనా మూడు సబ్జెక్ట్ చేయొచ్చు, అన్నీ జాయిన్ అవ్వచ్చు, నీ ఇష్టం, నీ కంఫర్ట్ ప్రకారం. రైట్, అండ్ ఈ సబ్జెక్ట్స్ ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, ఈ కోర్సులు మేము ఇచ్చే కోర్సు నీకు ఏ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్, అంటే వాళ్ళకున్న అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మొత్తం కవర్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్కి. ఫస్ట్ పాయింట్. సెకండ్, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దర్ ఇస్ అన్ ఎగ్జామ్ కాల్ సెట్. ఇప్పుడు మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వస్తుంది, అది ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ. రైట్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీస్ ఎన్నిటికీ కామన్ ఎంట్రన్సెస్. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇవే. అంటే మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్, ఈ యాప్లో మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్ ప్రతి ఈ అర్థమెటిక్ ఉందండి, అందులో ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం ఉంది. అది ఎస్ఐ కానిస్టేబులా, సిజిఎలా, లేకపోతే బ్యాంకింగా, ఆర్ఆర్బీయా, అది ఏమైనా ఉన్నాయండి. దానికి సంబంధించిన ప్రతి అర్థమెటిక్ సంబంధించిన ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే రీజనింగ్ కూడా, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా, అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ అలానే ఇస్తున్నాం, ప్యూర్ మ్యాథ్స్ కూడా. రైట్, అయితే మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నాము. మొన్న ప్రాఫిట్ అండ్ లాస్ రిలీజ్ చేస్తాం, అవన్నీ కూడా యాప్లో క్లాసే. మీరు సపరేట్గా యూట్యూబ్లో చూస్తారని ఒక క్లాసు, యాప్లో ఒక క్లాసు అలా ఉండవండి, యాజ్ ఇట్ ఈజ్ క్లాసు. అలా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు 3 వీడియోస్ ఇచ్చాం, మొత్తం 18 వీడియోస్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ 22 వీడియోలు ఉన్నాయి, మీకు ఒక 10 వీడియోలు ఇచ్చాం. లేదు, నెంబర్ సిస్టమ్ మొత్తం 18 వీడియోస్ ఉన్నాయి, మీకు ఒక 5-6 వీడియోస్ ఇచ్చాం. అవన్నీ యాప్లో ఎలా ఉంటాయి అనేవి ఎగ్జాంపుల్స్ కోసం మీకు కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది, మీరు వాచ్ చేయండి. అండ్ గైస్, నో డౌట్ మీకు ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా నేర్పిస్తామంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్లో నువ్వు చేయగలవు, ఆ నాలెడ్జ్ తీసుకొస్తావు. అంతేగాని మేమేంటంటే మేమేం చెప్పామో క్వశ్చన్లు అవే నీకు ఎగ్జామ్లో దిగుతాయి అని ఓడైతే నేను చెప్పను. అలా నేను చెప్పను. ఇక్కడ చెప్పిన క్వశ్చన్సే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఐ విల్ గివ్ ఏ కంటెంట్. నా యాప్లో కంటెంట్ ఎలా ఇస్తా అంటే వాడు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలిగేలా నీకు కంటెంట్ ఇస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే నీకు ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ నేను నేర్పిన యాప్లో క్వశ్చన్స్ ద్వారా ఒక కొత్త క్వశ్చన్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయగలగాలి అనే ఆలోచన శక్తిని నీకు ఇవ్వగలుగుతాను. ఆ ఆలోచన శక్తిని ఆ యాప్ ద్వారా నీకు ఇస్తాను, అది పాయింట్. అంతేగాని నేను చెప్పిన క్వశ్చన్లే ఎగ్జామ్లో దిగుతాయి, ఇవే క్వశ్చన్ నేర్చుకో ఇవే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఇది బేసిక్గా పెట్టుకొని నాకు వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ దాన్ని నువ్వు సాల్వ్ చేయగల సత్తా అనే దాన్ని నేను క్రియేట్ చేస్తాను. అంతేగాని యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అంతే క్రియేట్ చేస్తారు మీకు, నేను ఒక్కనే కాదు, యాప్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ. నా యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అబ్జర్వ్ చేసుకోండి, చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా, చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరికన్నా ఇప్పుడున్న వాళ్ళందరిలో కల్లా ఒక మిథున్ సార్ తప్పితే మిగతా అందరికన్నా నేనే చిన్నవాడిని. మిగతా వాళ్ళందరూ కూడా నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులే. నేను పెట్టిన ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, అండ్ నౌ మీకు నేను కరెంట్ అఫైర్స్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ రైట్ నౌ ఫ్రీగా ఇస్తున్నాను. స్టూడెంట్స్, నాకు కావాల్సింది ఒకటేనండి, ఏంటంటే మీరు జస్ట్ షేర్ చేయాలి. మీరు ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. I request all the students, all of you, please share the videos. ఓకే, సో ఈ మన యూట్యూబ్ ఛానల్ని నేను ప్రజెంట్ చాలా సీరియస్ తీసుకుంది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలి. దానికోసం నాకు ఉన్న ఆయుధం ఎవరు అంటే ఓన్లీ ద స్టూడెంట్స్. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు, అండ్ నేను నో డౌట్ ఆల్ ఆఫ్ యూ నా యూట్యూబ్ ఛానల్లో మీకు రోజు సచివాలయం ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా ఆ కరెంట్ అఫైర్స్ సచివాలయం కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు.
వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్యాకల్టీ, అది కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ అండి. మీకు ట్విన్ స్టేట్స్లో కూడా వేముల సైదులు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు స్టూడెంట్స్కి. ఆయన చేతే డైరెక్ట్గా క్లాసులు చెప్పిస్తున్నా అంటే మీరు నా యాప్ స్టాండర్డ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, నా యాప్ స్టాండర్డ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. రైట్, సో దీనికోసం ఏంటంటే ఇంత నేను చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఓన్లీ జస్ట్ షేర్ చేయాలి. ప్రతి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, షేర్ ద థింగ్స్. మీరు షేర్ చేసినంత కొలం కూడా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అరే నా స్టూడెంట్స్ ఇక్కడ కేవలం మీకోసం నేను ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు నా కోసం చేయాల్సింది ప్లీజ్ షేర్ ద థింగ్స్. ఓకే, అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో కూడా మీకు ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా దొరుకుతాయి. యాప్లో ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, రిలీజ్ చేస్తాము. మీరు అవన్నీ చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితే అప్పుడు నా యాప్లో జాయిన్ అవ్వండి. విఎంఆర్ లాజిక్స్ యాప్, అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. స్టాండర్డ్ క్వాలిటీ టీచింగ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ, నో డౌట్ ఎట్ ఆల్. దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దర్ ఇస్ నో కాంప్రమైజ్. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరున్నారో వెతికి మరీ తీసుకొచ్చి మీకోసం పెడుతున్నాను ఇక్కడ. రైట్, సో నాకు కావాల్సింది ఓన్లీ మీ సైడ్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ షేర్ ద వీడియోస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ వేముల సైదులు కరెంట్ అఫైర్స్. సార్, కరెంట్ అఫైర్స్లో కీలకమైన అంశం సార్ కమిషన్స్, కమిటీలు. ఈ కరెంట్ అఫైర్స్ జీకేలో సార్ కమిషన్స్ కమిటీలకు మధ్య తేడా ఏంటి సార్ అంటే, ఈ కమిషన్కు కమిటీల మధ్య తేడా ఏంటి సార్ అంటే, కమిషన్లో ఓన్లీ వన్ సింగిల్ పర్సన్ ఉంటాడు సార్. కమిటీలో చైర్మన్తో పాటు 2 లేదా 3 సభ్యులు ఉంటారు సార్. 30 మంది సభ్యుల వరకు ఉండొచ్చు సార్. రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మేధావి కమిటీకి చైర్మన్గా కొనసాగుతుంటారు సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, ఈ క్రింది వాళ్ళలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ పేరేంది, ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఒక కమిటీ ఇవాళ ఇస్తే ఎప్పుడు నివేదిక అందిస్తూ అర్థం కాని పరిస్థితి ఉంటుంది సార్. ఒక కమిటీ తీసుకున్నప్పుడు ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ సంఘటనపై విచారించిన కమిటీ ఏది, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో మనం మ్యాక్సిమం ఇక్కడ అడిగే అవకాశం ఉంది. అటు పాలిటీ కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అంటే కమిటీస్ కానీ, ఎకనామీ పరంగా కానీ జనరల్గా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈ కమిషన్స్ కమిటీలు నుండి సార్ ఇక్కడ ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీ సార్. ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇంపార్టెంట్ సార్ అంటే 2004 ఆ మూమెంట్లో తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న యొక్క మూమెంట్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ 2004లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ నియమించేశారు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, ఓన్లీ యూపీఏ ప్రభుత్వం మినిమం అంటే ప్రోగ్రాం కింద ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతవరకు సాధ్యం, కాంగ్రెస్ పార్టీ ఏం సూచిస్తుందని చెప్పి ఒక యూపీఏ ప్రభుత్వం 2004లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ నియమించేశారు. ప్రణబ్ ముఖర్జీ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 31 నాడు సార్ ఈరోజు ఈవినింగ్ కరోనా వైరస్ ద్వారా మరణించారు సార్. ఈ భారతదేశంలో 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న వ్యక్తి సార్. ఎలాంటి వివాదాలకు సంబంధం లేదు సార్. ప్రముఖ రాజకీయ కోవిదుడు సార్ ప్రణబ్ ముఖర్జీ. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11 నాడు వెస్ట్ బెంగాల్లో జన్మించారు సార్. 1967లో బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతున్న స్పీచ్ విని ఆ స్టేజ్ మీద ఉన్న ఇందిరాగాంధీ
ముగ్ధులైపోయింది సార్. ఆ రోజే భవిష్యత్తు నాయకుడైన కాపోతాడని చెప్పి ఆ రోజే ఇందిరాగాంధీ గుర్తించింది సార్. 1973లో కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా చేరడం జరిగింది సార్. ఒక 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత ఈ దేశంలో ఎవరు ప్రధాని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ మూమెంట్లో ఆలోచిస్తున్న తరుణంలో ఒక వర్గం ప్రణబ్ ముఖర్జీ అయితే బాగుంటుందని చెప్పి, ఇంకో వర్గం ఆ మూమెంట్లో రాజీవ్ గాంధీ అని చెప్పి చూపించారు. అప్పుడే గాంధీ 3 తరాల కుటుంబాలతో పనిచేశాడు సార్ ప్రణబ్ ముఖర్జీ, కానీ ప్రధాని కాలేకపోయారు. ఒక 1991లో ఒక ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి సార్. ఒక 8వ ప్రణాళిక రూపకర్త సార్ ప్రణబ్ ముఖర్జీ. ఒక ఆర్థిక మంత్రిగా, ఒక రక్షణ శాఖ మంత్రిగా, ఈ దేశంలో కీలకమైన మంత్రిత్వ శాఖలో తనదైన శైలిలో పనిచేసిన వ్యక్తి సార్ దాదా ఒక ప్రణబ్ ముఖర్జీ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి 2009 నుండి 2012 వరకు కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ పదవుల్లో ఉన్నారు సార్. 2012 నుండి 2017కి దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది సార్. ఈయనకు వ్యతిరేకంగా రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి పిఏ సంగ్మా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రణబ్ ముఖర్జీ ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉంటే ఒక దగ్గర రివ్యూ మీటింగ్ జరుగుతున్నప్పుడు మరి వచ్చేసి అక్కడ జరుగుతుండేది. కొన్ని సందర్భంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన కూడా కొన్ని రోజుల పాటు ఆర్థిక మంత్రి ఉన్నాడు. అప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతుంటే మన్మోహన్ సింగ్కు నమస్కారం అని చెప్పాడు ప్రణబ్ ముఖర్జీ. కానీ మన్మోహన్ సింగ్, సార్ మీకన్నా నాకన్నా సీనియర్లు, మీరు మంత్రి ఉన్నప్పుడు నేను ఏమి కాలేకపోయినా, నా అదృష్టం బాగుంటే ప్రధాని అయినా, మీరు నాకు నమస్తే పెట్టారు సార్, మీరు నాకంటే సీనియర్లు అని చెప్పిన వ్యక్తి సార్ ప్రణబ్ ముఖర్జీ గురించి మన్మోహన్ సింగ్ వచ్చేసి ఇక్కడ ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీని ఏక చేతితో ముందుకు నడిపిన డబుల్ షూటర్ సార్. అభిజిత్ ముఖర్జీ నా కొడుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శర్మిష్ఠా ముఖర్జీ నా కూతురు ఒక కథక్ ప్రముఖ నృత్యకారిణి సార్. మరి ముఖ్యంగా సార్ లోక్సభ నాయకుడిగా, రాజ్యసభ నాయకుడిగా, లోక్సభ సరేనా వెస్ట్ బెంగాల్లో జంగిల్పూర్ లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్ ఇతను గతంలో. మరి ముఖ్యంగా సార్ అనేకమైన విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ అవార్డులు కూడా స్వీకరించిన వ్యక్తి సార్ ప్రణబ్ ముఖర్జీ. ఒక 2008లో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సార్. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత. 2019లో భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లతో పాటు ఈ భారతరత్న అవార్డు స్వీకరించిన వ్యక్తి సార్. నిజమైన భారతరత్న సార్ ప్రణబ్ ముఖర్జీ వచ్చేసి ఇక్కడ సార్. ఈరోజు మనం కోల్పోయాం. ఢిల్లీలో ఆర్మీ హాస్పిటల్లో మరణించిన యొక్క సంఘటన సార్. 2015లో ప్రణబ్ ముఖర్జీ వైపు కూడా మరణించింది సార్. కస్తూరి రంగన్ కమిటీ ఒక 2015 సంవత్సరంలో వచ్చేసి ఇక్కడ సార్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14లో నేషన్ డెమోక్రటిక్ అలయన్స్ సార్ ఇది గ్రూప్, ఇది 14లో అధికారంలోకి వచ్చింది. కానీ 15లో ఈ దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. 34 ఏళ్ల నుండి నడుస్తున్న విద్యా విధానమే నేటికి ఈరోజు ఇంకా అమల్లో ఉంది. కొత్త విద్యా విధానాన్ని కూడా మనం స్వస్తి పలకాలని చెప్పి
అంటే నాంది పలకాలని చెప్పి అందుకే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క ఇస్రో మాజీ చైర్మన్ అయిన కస్తూరి రంగన్ కమిటీ నియమిస్తే 2020 సంవత్సరం జూలై 30 నాడు కేంద్ర క్యాబినెట్ కస్తూరి రంగన్ యొక్క కమిటీ నివేదికను ఆమోదించింది. ఒక నూతన విద్యా విధానం రాబోతుంది. ఈ కమిటీ సూచన మేరకే భవిష్యత్తులో విద్యాయిగా 5+3+3+4 అనే విధంగా నడుస్తుంది. 34 ఏళ్ల క్రితం మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఈ కమిటీ సూచన మేరకే విద్యాశాఖగా మార్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఎగ్జాంపుల్ అంటాడు సార్. ఏ కమిటీ సూచన మేరకి హ్యూమన్ రీసెర్చ్ మినిస్టర్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా మార్చారు. ఎన్నేళ్ల తర్వాత ఈ దేశంలో నూతన విద్యా విధానం అమలుకి వచ్చింది. ఏ కమిటీ సూచన మేరకు ఈ దేశంలో నూతన విద్యా విధానం అమలుకి వచ్చింది చెప్పి రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క ప్రధానమైన యొక్క అంశం సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి జస్టిస్ జేఎస్ వర్మ సార్, ఒక సుప్రీంకోర్టు యొక్క మాజీ చీఫ్ జస్టిస్ సార్. ఈయన 2012 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీలో ఒక పారామెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి జ్యోతి సింగ్ పాండే తమ స్నేహితుడితో కలిసి ఈమె ఎగ్జామ్ రాయడానికి వచ్చింది సార్. బాగా రాత్రి అయిపోయింది, వీళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవాలి. ఆ మూమెంట్లో ఒక స్కూల్ బస్సు వస్తున్నది. ఆ బస్సు ఎక్కారు. కొద్ది దూరం అయిన తర్వాత ఆ బస్సులో ఉన్న యువకులు ఈ అమ్మాయిపై లైంగికంగా దాడి చేశారు. చావు బతుకులు ఉన్నప్పుడు ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాతకి ఈమె క్రిటికల్ పొజిషన్లో ఉంది. 2012 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన సింగపూర్కి తరలిస్తున్న తరుణంలో చనిపోయింది సార్. యాక్చువల్లీ అసలు పేరు జ్యోతి సింగ్ పాండే. ఆ మూమెంట్లో నిర్భయ అని పేరు పెట్టారు సార్. ఇక్కడ ఒక నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే మరణం అనంతరం ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న ఒక లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీనే జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సార్. ఈ కమిటీ సూచన మేరకే 2013 నుండి దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది సార్. ఈ కమిటీలో సభ్యులు 1 పర్సన్ జస్టిస్ జేఎస్ వర్మ, నెక్స్ట్ పర్సన్ జస్టిస్ గోపాలరావు, జస్టిస్ లీలా సేత్ సార్ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఈ నిర్భయ హత్యలో పాల్గొన్న వారిని ఒక 2020 సంవత్సరం మార్చి 20 నాడు ఢిల్లీలో తిహార్ జైల్లో పవన్, జల్లాడ్, తలారి వీళ్ళని ఉరితీయడం జరిగింది సార్. ఈమె ఉరితీసిన వాళ్ళు ముఖేష్ సింగు, అక్షయ్ కుమార్ సింగు, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ వీళ్ళని ఇక్కడ ఉరితీయడం జరిగింది సార్. వచ్చేసి నాకు ఎగ్జామ్ అడుగుతుంది సార్, ఏ ఇయర్ నుండి ఇండియాలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది? ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం కేంద్రం నియమించిన యొక్క కమిటీ పేరేమిటి? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క బిట్ ఉంటుంది సార్. జస్టిస్ నానావతి కమిషన్ సార్. ఒక 1984లో పంజాబ్ రాష్ట్రంలో గోల్డెన్ టెంపుల్పై ఎవరో దుండుగులు దాడి చేశారు సార్. ఆ మూమెంట్లో అక్కడున్న సిక్కులు ఆగ్రహంతో ఉన్నారు. ఏ మూమెంట్లో ఏమైనా జరగవచ్చు అనే ఆందోళనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఆ గోల్డెన్ టెంపుల్ వద్దకి సైన్యాన్ని కాపలాగా పంపింది. ఏ ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా టెంపుల్లోనికి ఎంటర్ కావాలంటే షూ లేదా చెప్పులు విడిచి ఎంటర్ కావాలి. అక్కడున్న సైన్యం లోన బయట తిరుగుతున్నారు. మేడం, ఇది మా సిక్కు మతానికి విరుద్ధం అండి,
ఇక్కడ నుండి ఈ ఆపరేషన్ వెనుక తీసుకోండి అని చెప్పినా కూడా ఇందిరాగాంధీ వినిపించుకోలేదు సార్. ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే 1984లో ఇందిరాగాంధీని హత్య చేయడం జరిగింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 2000 మంది పైగా సిక్కులను అప్పుడున్న యొక్క జగదీష్ టైట్లర్, సజ్జనర్ సింగు, అప్పుడున్న యువజన కాంగ్రెస్ నాయకులు సిక్కుల్ని ఊచకోత కోయడం జరిగింది. ఒక ఢిల్లీలో సిక్కుల ఊచకోత సంఘటనపై విచారించిన కమిషన్ కూడా జస్టిస్ నానావతి కమిషనే. మరి అదేవిధంగా సార్ ఒక 2002 సంవత్సరంలో సార్ ఇక్కడ ప్రధానంగా సబర్మత్ ఎక్స్ప్రెస్ రైలు ఇది ఢిల్లీ నుండి గుజరాత్లో గాంధీనగర్కి వెళ్ళాలి. ఈ గాంధీనగర్కి వెళ్తున్న యొక్క మార్గ మధ్యంలోనే గోద్రా అనే స్టేషన్ వద్ద ఆగి ఉంది. కొద్దిమంది దుండుగులు ఈ యొక్క రైలు పైన నిప్పు పెట్టి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. చాలామంది సజీవ దహనం కావడం జరిగింది. ఎవరి సంఘ విద్రోహ శక్తులు ఏంటి అనే అంశంపై గోద్రా సంఘటనపై విచారించింది కూడా జస్టిస్ నానావతి కమిషనే. ఈ కమిషన్ 2019 డిసెంబర్ 11 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తూ ఇందులో మోడీ పాత్ర లేదని కూడా మోడీ క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ ఇష్యూ మీద వచ్చేసి ఇంపార్టెంట్ బిట్ సార్, ఏరియా వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ మరి ప్రధానంగా ఒక జిఎన్ రావు కమిటీ ఒక 2014 సంవత్సరము జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం కేంద్రము 5 సభ్యులతో అక్కడ శివరామన్ కమిటీ నియమించి సార్ ఈ కమిటీ సూచించిన మేరకే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టారు. మరి అదేవిధంగా సార్ పాలన వికేంద్రీకరణ అంటే వచ్చేసి ఇక్కడ ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి 3 రాజధానులు కావాలని చెప్పి నివేదిక అందించిన కమిటీ అంటే జిఎన్ రావు కమిటీ సార్. జిఎన్ రావునా సార్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సార్. శాసనసభ అమరావతిలో, విశాఖలో సెక్రటేరియట్, ఇక్కడ కర్నూలులో జ్యుడిషియరీ, ఇలా అయితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు చూపించిన కమిటీ అంటే జిఎన్ రావు కమిటీ సార్. రేపు ఏపీ యొక్క సచివాలయం ఎగ్జామ్లో చాలా వరకు ఇంపార్టెంట్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక బోస్టన్ కన్సాలేట్, ఇది బోస్టన్ కన్సాలేట్ గ్రూప్ సార్. ఒక 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఏపీ డెవలప్ కావాలంటే ఏపీని 6 ప్రాంతాలకు విభజించాలి, పాలన వికేంద్రీకరణ జరగాలని చెప్పి ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. క్యాపిటల్ సిటీ ఒక దగ్గర ఉండడం వల్ల అదే డెవలప్ అయిన తర్వాత మిగతాయి కావు. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ను 6 ప్రాంతాలు విభజించినట్లయితే ఈ 6 ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం 6 డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని సూచించిన కమిటీ అంటే సార్ సంస్థ అంటే బోస్టన్ కన్సాలేట్ గ్రూప్ అనే సంస్థ. మరి జిఎన్ రావు కమిటీని నివేదికను, బోస్టన్ కన్సాలేట్ యొక్క నివేదికను, ఈ రెండింటిని పరిశీలించి ఏపీ ప్రభుత్వం 15 మంది సభ్యులతో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి, ఈ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నివేదిక పరంగానే విశాఖలో ఏపీ యొక్క నూతన క్యాపిటల్ సిటీ కూడా నిర్మాణానికి పునాది వేయబోతున్న సంఘటన సార్. రేపు ఏపీ సచివాలయ ఎగ్జామ్లు ఇంపార్టెంట్ సార్. ఏరియా కూడా ప్రధానంగా వచ్చేస్తుంది. మరి ముఖ్యంగా సార్ జస్టిస్ శేషయ్య నాయుడు కమిటీ సార్. ఎవరు శేషయ్య నాయుడు సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టులో
జడ్జిగా పనిచేసిన వ్యక్తి సార్. ఒక 2020 సంవత్సరము మే 7వ తేదీన విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ సార్. ఈ కంపెనీలో ఒక విషవాయువు వెలువడంతో అక్కడ 13 మంది పైగా చనిపోయారు. చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక విశాఖలో ఎల్జీ పాలిమర్ కంపెనీ సంఘటనపై విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ నియమించిన కమిటీనే జస్టిస్ శేషయ్య నాయుడు కమిటీ సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ ఒక భీమల్ జలాన్ కమిటీ సార్. ఒక 2016 సంవత్సరం నవంబర్ 8వ తేదీన ఈ దేశంలో నోట్ల రద్దు అనంతరం 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు రద్దయిపోయినాయి సార్. బడాబాబుల చేతిలో, పెద్ద పెద్ద వ్యాపారస్తుల చేతిలో కోట్లాది రూపాయల లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం లెక్కలు చూపించకుండా ఇలా అక్రమంగా అంటే బ్లాక్ మనీ రూపంలో తరలి వెళ్ళిపోతుంది. అందుకే ఈ దేశంలో ఒక నోట్ల రద్దు కూడా రావడం జరిగింది సార్. ఒక రిజర్వ్ బ్యాంకు అంటే నోట్ల రద్దు చేసిన నాటికి రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న నగదు నిల్వల అంటే రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న నగదు నిల్వల అధ్యయనం కోసము 2018 సంవత్సరంలో 5 సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. ఒక రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ సార్ భీమల్ జలాన్ సార్ ఇక్కడైనా. మరి అదేవిధంగా సార్ వచ్చేసి రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్, ఏ ఇయర్లో దేశంలో నోట్లు రద్దయినాయి, నోట్ల రద్దు అనంతరం అంటే రిజర్వ్ బ్యాంకు వద్ద నగదు నిల్వల అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ పేరేంటి, ఈ టైప్లో అడుగుతుంది సార్. మరొకటి రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. ఒక రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ సార్ ఒక 2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ నియమించింది సార్. ఈ కమిటీ సూచన మేరకే 2019లో మార్చి 27th నాడు ఈ దేశంలో జాతీయ స్థాయిలో లోక్పాల్ కౌన్సిల్ కూడా ఏర్పాటు కావడం జరిగింది సార్. ఈ దేశంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా విచారించాలి. ఈ దేశంలో అవినీతి నిర్మూలించడానికి లక్ష్యంతో ఒక మహారాష్ట్రానికి చెందిన సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే యొక్క పోరాట ఫలితంగానే ఈ దేశంలో ఒక లోక్పాల్ బిల్లుని తీసుకురావాలి, అవినీతి పనులను ఏరేయాలి, అక్కడ ఈ దేశంలో అవినీతిని అంతం చేయాలని చెప్పి ఆయన ఉద్యమించిన ఫలితంగానే ఆయన స్ఫూర్తిగా ఈ భారత ప్రభుత్వం ఇక్కడ సార్ ఒక లోక్పాల్ కౌన్సిల్ని కూడా ఈ దేశంలో ఏర్పాటు అధ్యయనం కోసం రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ, ఈ కమిటీలో 8 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించిన సంఘటన సార్. మరి వచ్చేసి ఇక్కడ సార్ ప్రజెంట్లీ తొలి లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ సార్ పినాకీ చంద్రఘోష్ తొలి లోక్పాల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ సార్. ఈయన మాత్రం వచ్చేసి ఇక్కడ సార్ రేపు మీకు ఏపీ సచివాలయ ఎగ్జామ్లో జిఎన్ రావు కమిటీ కానీ, బోస్టన్ కన్సల్ట్ గ్రూప్ కానీ, అదేవిధంగా సార్ చంద్రబాబు ప్రభుత్వం మంజునాథన్ కమిషన్ నియమించింది సార్. ఒక కాపులను బీసీలో చేర్చడం అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా మంజునాథన్ కమిటీ సార్. ఒక మంజునాథన్ కమిషన్, జిఎన్ రావు కమిటీ, శేషయ్య నాయుడు కమిటీ, బోస్టన్ కన్సల్ట్ గ్రూపు, ఇవి ఏపీ లెవెల్ అడిగే పెట్టి సార్. జాతీయ స్థాయిలో ప్రణబ్ ముఖర్జీ గురించి కానీ, కస్తూర్ రంగన్ గురించి కానీ,
భీమల్ జలాన్ గురించి కానీ జేఎస్ వర్మ గురించి వీళ్ళ మీద ప్రధానంగా మనకి ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ప్రతి బిట్ కూడా ఈ పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. ఈసారి జాబ్ తీసుకుని మన ఇంట్లో అడుగు పెట్టాలి సార్. మరి అమ్మా నాన్న కళ్ళలో ఆనందం చూడాలి సార్. ఒక విజేతగా మీరు అడుగు పెట్టాలి సార్. ఈ సమయం తిరిగి రాదు సార్. ఇదే మన చివరి నోటిఫికేషన్ అనుకోవాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తావు ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు సార్. మనకి కాంపిటేట్లో ఉంటే ఏదో రోజు విజేతగా ఒక సాధించగలుగుతాం సార్. ఎందుకంటే సార్ ఈ లాక్డౌన్ తర్వాత కరోనా వైరస్ కారణం వల్ల చాలామంది విద్యార్థులు కూడా ఇలా లక్షల మంది విద్యార్థులు ఇలా ప్రిపరేషన్లో ఉన్నారు సార్. అందుకే ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ప్రిపేర్ అనేది సంబంధం లేదు. రేపు ఆ జాబ్ నీదే, నీ తర్వాత వేరే వాడి జాబ్ అక్కడ. ఆ విధంగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నేను మీకోసం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి, టాప్ 50 క్వశ్చన్స్, ఎగ్జామ్లో దిగబోతున్న 50 క్వశ్చన్లు ఏంటి అంటే 50 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో. అది సచివాలయం కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అందుకే పేపర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్లు ఉండడం జరిగింది పేపర్లో కూడా. ఓకే రైట్. ఈ 2 గుడ్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు అనౌన్స్ విత్ యూ పీపుల్. ద ఫస్ట్ ఈస్ మీకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే. అండ్ సెకండ్ థింగ్, నేను మీకు రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీడే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ని టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అటెండ్ అవ్వాలి? ఏం లేదు, సింపుల్. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రోజు వీడియోస్ది చూసుకో, అయిపోద్ది ఒక పాయింట్. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఒకటి వెరీ సింపుల్ ఆఫ్ యూ, అన్అకాడమీ ప్లస్ ద్వారా మీరు అటెండ్ అవ్వాలి ఈ టెస్ట్ని. దట్స్ ద రీజన్ అన్అకాడమీ ప్లస్. ఓకే, క్లియర్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మీకు ఆ అన్అకాడమీలో మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుగినా. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ప్లే స్టోర్లో జస్ట్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అది మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇన్స్టాల్ కానీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు యూపీఎస్సీ అయ్యో ఓపెన్ అవుతాయి. దెన్ హియర్ ఇస్ ఏ కాల్ సెర్చ్. కూర్చోండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంచోండి, ఇలా ఉంటుంది. ఇదే సెర్చ్ బటన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఇట్ విఎంఆర్ అని టైప్ చేయండి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ టైప్ విఎంఆర్ అని టైప్ చేయండి. విఎంఆర్ అని టైప్ చేయండి. ఓకే, విఎంఆర్ అని టైప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో. అని క్లిక్ చేయండి. ఫాలో అని క్లిక్ చేశాక దెన్ ఇక్కడ మీకు నాది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దర్ ఈస్ కాల్ స్పెషల్ క్లాసెస్ అని చూడండి. స్పెషల్ క్లాసెస్ మీకు ఫాలో అని క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ క్లాసెస్లో జస్ట్ క్లిక్ ఆన్ స్పెషల్ క్లాసెస్. అందులో ఈవినింగ్ 7 o'clock మీకు ఈవినింగ్ 7 PM to 8 PM ఈవినింగ్ 7 PM to 8 PM దట్ ఈస్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు, రైట్? అవి ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు అండి. ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో రాబోయే ప్రశ్నలు. డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ హార్డ్ క్వశ్చన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. బికాస్ ఇది సచివాలయం జాబ్స్కి ఉపయోగపడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడాలి, బ్యాంకింగ్ వాళ్ళకి, సీజర్ వాళ్ళకి, అన్నిటికీ కలుపుంది. కాబట్టి నేను అన్నిట్లోంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను, అన్ని ఎగ్జామ్స్ నుంచి. ఓకే, సో గాయస్ 7 PM to 8 PM యూ హ్యావ్ ఎ క్లాస్ ఎవ్రీ డే. సో ఇక్కడ మీరు అది లైవ్ వచ్చేస్తుందండి. లైవ్ మీరు వాచ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. 7 కంటే 7 రావాలి. నేను తర్వాత ఎప్పుడో వస్తా అంటే అవ్వదు. నువ్వు 7 క్లాస్ అంటే 7 రావాలి. సార్ నేను తర్వాత వస్తా సార్ అంటే ఇంకెందుకు రావడం, తర్వాత ఎందుకు? 7 o'clockకి టెస్ట్ అంటే నేను 7:30కి వస్తే నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రాస్తావా? 7 కంటే ఎప్పుడు వెళ్ళాలా? 7కే వెళ్ళాలా?
వాడు ముందెల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయండి, నీకు వెళ్ళి కూర్చుంటా అంతే, కానీ ఎగ్జామే కండక్ట్ చేయరు. పేపర్ 7 అంటే 7కే ఓపెన్ అయింది క్లాసు. సో ఎగ్జామ్ టైంకి రండి 7 o'clockకి, రైట్. నెక్స్ట్ థింగ్, ఇక టెస్ట్ రాసుకోవచ్చు, అది వదిలేసేయండి. ఆ ర్యాంకింగ్ అనేది ఓన్లీ 100 వరకే ర్యాంక్స్ వస్తాయండి. 1 నుంచి 100 వరకే ర్యాంక్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి ర్యాంక్స్ రావు. అంటే ఎగ్జామ్స్లో చాలామంది రాస్తారండి, కానీ 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి, 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇవి ఎప్పుడు దాకా జరుగుతాయి ఈ 2 things. వన్ ఈస్ జిఎస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. రెండోది my classes, my free tests at Unacademy Plus. Tests at Unacademy Plus. ఈ రెండు ఎప్పుడు దాకా జరుగుతాయి అంటే మీరు చాలామందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి మన వాటి గురించి. ఐ రిపీట్, మీరు షేర్ చేయాలండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ మనకి పెరుగుతూ ఉంటే దాన్ మీకోసం నేను రోజు ఈ థింగ్స్ చేయగలుగుతాను. మీకోసం అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను, ఐ నీడ్ ఎ స్ట్రెంత్ ఆఫ్ 500 to 600 మినిమం. 20 మంది 50 మంది 100 మందికి వస్తే టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, దట్స్ ద రీజన్. సో మినిమం ఒక 500 to 1000 వస్తే నీ ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలుస్తుంది, అండ్ కండక్ట్ చేసే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ వాంట్ ద స్ట్రెంత్ ఆల్ ఆఫ్ యూ. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్, సో యూ జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. యూ జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, రైట్. ఐ హోప్ యూ క్యాన్, యుల్ డూ, రైట్. ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గైస్, ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిఫరల్ కోడ్లో, లిజన్, రిఫరల్ కోడ్లో జస్ట్ రైట్ డౌన్ VMR Logics. చూడండి. సో గైస్, ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే లుకినో క్లిక్ ఆన్ APSC TSPSC. నా క్లాసెస్ వినాలి అనుకుంటే క్లిక్, ఇందులో అన్అకాడమీలో వినాలి అనుకుంటే క్లిక్ ఆన్ APSC TSPSC. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది, క్లిక్ ఆన్ గెట్ సబ్స్క్రిప్షన్. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు, చూడండి ఇలా వస్తున్నాయి. బెటర్ ఇవన్నీ వేస్ట్ అండి, 1 year అయితే చాలా తక్కువ, 6 monthsకి 6,300 కన్నా 1 yearకి 7,700 ఇస్ బెటర్ వన్. ఓకే, ఇక్కడ చూడండి 12 monthsకి 7,700. అబ్జర్వ్ చూడండి సరే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫరల్ కోడ్ రాసుకోవాలండి, రిఫరల్ కోడ్. ఓకే, చూడండి VMR Logics. ఈ రిఫరల్ కోడ్ రాయటం వల్ల చూడండి ఇక్కడ ఫీజు ఎంత ఉంది, 7,700. చూడండి ఏమవుతుందో, ఇట్ కమ్స్ టు 6,930. ఓకే, సో గాయస్, ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అనుకుంటే, ఈ అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు చేయాల్సింది ఇక్కడ VMR Logics అని రాయాలండి. VMR Logics అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, ఫీజు ఎంత అంటే 6,930కి వచ్చింది, ఇంతకుముందు 7,700. అవునా, మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా అన్అకాడమీలో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. అది బ్యాంకింగా, లేకపోతే SSC CGLా, లేకపోతే UPSCలా, నువ్వు ఏది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు. నీకు డిస్కౌంట్ కావాలంటే జస్ట్ రైట్ డౌన్ VMR Logics అన్అకాడమీలో రాయండి, యూ గెట్ 10% డిస్కౌంట్. అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు అన్ని క్లాసులు వినొచ్చు. ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు, ఆ 1 సబ్స్క్రిప్షన్తో మీరు నా క్లాసెస్తో పాటు మీరు సైదుల క్లాసులు వినొచ్చు, ఇంకా అందరి క్లాసులు కూడా, అందులో ఎవరుంటారో వాళ్ళందరి క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఓకే, అందరి అంటే మోస్ట్లీ ద మేజర్ సీనియర్ ఫ్యాకల్టీ, ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేట్స్లో, మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 2 బాగా తెలిసిన పేర్లు నాకు తెలిసి VMR సైతులు. ఈ 2 క్లాసెస్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, సో మీరు రాయాల్సింది VMR Logics అని రాయండి, యూ గెట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్, రైట్.